Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. చెప్పండి, ఎందులో కూర్చున్నారట? విందుకు కూర్చున్నారు. అంటే నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందని హామాను ఇక విందుకు కూర్చుంటున్నాడు రాజుతో కలిసి. ఏమేమి పన్నాగములు పన్నాడో రాజుగారికి తెలీదు. ఇలా ఉన్న సమయం ఈ వార్త షూషన్ కోటలో అందరికీ తెలిసింది కనుక ఆ తాకీదులు షూషన్ కోటలో కూడా ఇవ్వబడ్డాయి కనుక అక్కడ తెలిసిన సమాచారంను బట్టి ఆ కోటలో, ఆ పట్టణంలో ఈ మాట విని కలత పడినవంట. ఇలా కలతగా ఉన్న సమయం జరిగిందంతా తెలియగానే మొర్దెకై చేస్తున్న పని చూడండి. 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మొదటి 4 వచనములు. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను, బూడిదను వేసుకుని పడియుండిరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను, ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి జరుగుతున్న కార్యం. జరిగిందంతా ఏమైందో నిజానికి ఎస్తేర్కి కూడా ఇంకా తెలీదు. కానీ మొదటి సమాచారం అయితే మొర్దెకైకి తెలిసింది. వెంటనే తను చేస్తున్న పని, తన బట్టలు చింపుకొని గోనె పట్టలు కట్టుకొని, అంటే అది దేనికి సాదృశ్యం? గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఆ కాలంలో ఉపవాసం ఉండేవాళ్ళు. విచారంను సూచిస్తున్న గోనె పట్టలు. అందుకే రాజు ఒక ఆజ్ఞ ఇంతకుముందే ఇచ్చున్నాడు. ఏంటది? గోనె పట్ట కట్టుకున్న వాళ్ళు ఈ పరిసరాలలోకి రాకూడదు అని, రాజు గుమ్మమున ప్రవేశింపకూడదు అని ఆజ్ఞ కలదు అట. ఆల్రెడీ అటువంటి ఆజ్ఞ ఉంది. అయినా సరే తన దుఃఖం ఎంతగా ఉందంటే తన మొర అలా చేరుతూనే ఉంది దేవునికి. నోటితో మొరపెట్టకపోయినా తన ప్రతి పనిలో లోపలున్న విచారం సమస్తం కూడా ఆయన సన్నిధికి వెళ్తూనే ఉన్నాయి. అంటను ఆజ్ఞ పాటించుతున్నప్పుడు నేను మొక్కను అని చెప్తున్న సమయం నన్ను ఎవరో చూస్తున్నారు అని యాక్టింగ్ చేయలేదు కదా. మా దేవుడికి తప్ప ఇంకెవరికి మొక్కను నేను అని తన హృదయంలో ఉన్నది, దాన్ని బట్టి చేస్తున్న క్రియ అవన్నీ చూసిన దేవుడు ఈరోజు గోనెపట్ట కట్టుకుంటే చూడరా? ఖచ్చితంగా చూస్తున్నారు. చెప్పండి, ఆయన చూస్తున్నారు అని. ఆమేన్. ఆయన ఖచ్చితంగా చూస్తూనే ఉన్నారు. అలాగనే
చూడండి, ఏడ్చుకుంటూ రోదనతో మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎవరెవరు ఇలా పడి ఉన్నారు? రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చెనో వారందరూ కూడా గోనెయు బూడిదయు వేసుకొని అలా విచారంతో ఉండిపోయారు. ఈ తాకీదులు రాయించి పంపించిన మొదటి నెలలో, 12వ నెలలో జరగనంటున్న కార్యమును బట్టి వీరందరూ అలా కృంగిపోయారంటే నమ్మండి. ఇలా ఉన్న సమయం ఎస్తేరుకు ఇప్పుడు ఒక సమాచారం వచ్చింది. ఏంటి? మొర్దెకై ఇలా గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని తిరుగుతున్నాడని. అందుకే రాణి ఏం చెప్తుందండి? ఎందుకు వేసుకున్నాడో తెలియదు, కానీ ఆమె చెప్తున్న మాట, ఆజ్ఞ ఇచ్చిందట. ఏమని? ఇప్పుడు అర్జెంటుగా వస్త్రాలు మార్చుకో. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండుల్లో హతాకు అను ఒకరిని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకుంటకు మొర్దెకై యొద్దకు వెళ్ళుమని ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు విషయం ఏంటో కనుక్కోమని తన దగ్గరున్న షండుల్లో ఒకరిని పంపించింది. ఇప్పుడు ఆమెకి సమాచారం తెలియవస్తుంది. ఈ సమాచారం చూడండి, ఈ సిచ్యువేషన్ చాలా చాలా ముఖ్యం. చదవండి, అక్కడి నుంచి జరిగింది ఏంటో విందాం. 6వ వచనం నుంచి చదువునాను. ఎస్తేరు 4వ అధ్యాయం 6వ వచనము నుండి. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా, మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంతయనేను అతనికి తెలిపి, వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పుమనియు దానిని అతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. ఇప్పుడు చూడండి, ఆమెకు సమాచారం తెలుస్తున్న సమయం. సమాచారం మాత్రమే కాదు, ఇప్పుడు ఆమె బాధ్యతను కూడా జ్ఞాపకం చేస్తున్న సమయం. ఆమె ఇప్పుడు ఏమి చేయవలనో దానిని సూచిస్తున్న సమయం ఇది. హల్లెలూయా. చాలాసార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో పెట్టబడి ఉంటారు. వారి చేయవలసిన కార్యం ఎగ్జాక్ట్గా వారి చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, కానీ వారు చేయవలసిన కార్యం ఏమిటో వారికి తెలియబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి. నెహెమ్యా రాజు దగ్గర ఉన్నాడు, గిన్నె అందిస్తున్న పనిలోనే ఉన్నాడు. పట్టణం పాడైందని, ప్రాకారాలన్నీ కాల్చబడ్డాయని, పరిస్థితి ఏమీ బాగోలేదని, యెరూషలేము గురించిన సమాచారం తెలియగానే తనలో ఒక విచారం, ఏం చేయాలి, ఎందుకు ఇలా అయిపోయింది అని ఒక విచారం. అంటే తను చేయవలసిన పనిని జ్ఞాపకం చేస్తున్న సిచ్యువేషన్స్ అవన్నీ. యెరూషలేము అంటేనే మహారాజు పట్టణం, మహారాజు కోరుకున్న పట్టణం. ఒక్కొక్క పట్టణం గురించి దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నారు.
అలాగనే ఆయన పట్టణం అనగానే అదేదో ఒక గోడలో, లేకపోతే అక్కడున్న ఆస్తో, లేకపోతే అక్కడ కనిపిస్తున్న ఆ రాజ్యం యొక్క మహిమలో కాదండి. అక్కడున్న ప్రజలు. మనమే చెప్పుకుంటాం కదా, దేశం అంటే మట్టి కాదోయ్, ఏంటంట, మనుషులే అని. అలా మహారాజు కోరుకుంటున్నది ఆ జనాంగాన్ని. ఇప్పుడు ఆ జనాంగాన్ని నిర్మూలపరిచే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంది. మొర్దెకై తన బాధ్యతను తను నిర్వర్తిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సమాచారం విని ఏం కాదులే అనుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు ముందుకు వెళ్ళట్లా. అందరూ ఒకే రీతిగా స్పందిస్తున్నారు. గోనెపట్ట కట్టుకొని, బూడిద వేసుకొని, వారందరూ కూడా ఒక విచారంతో నిండుకొని ఒకే రకంగా వారు స్పందిస్తున్నారు. అంటే ఎవరి వంతులో వారు నిలబడ్డారు అని. ఇప్పుడు ఎస్తేర్కి సమాచారం వస్తున్న సమయం ఇది. ఎస్తేర్ కూడా తన వంతులో తను నిలబడాలి. అక్కడ తను ఏం చెయ్యాలో కూడా ఈ సమాచారంతో పాటు మొర్దెకై సూచిస్తున్నాడు. ఏం చేయమని చెప్తున్నాడు చూడండి. వారిని సంహరించుటకై 8వ వచనం, షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేర్నకు చూపి తెలుపు. అక్కడికి చేరిన తాకీదులను చూపించు. ఎస్తేర్కి ఏం జరుగుతుందో చెప్పు. తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుము అని దాన్ని అతనికి ఇచ్చెను. మొర్దెకై తను చేయవలసిన పనిని తను చేస్తున్నాడండి. తను ఏం చేయాలో ఒక గైడెన్స్ని ఎస్తేర్కి క్లియర్గా ఇస్తున్నాడు. జనులందరి విషయమై నువ్వు వెళ్ళు, రాజుగారితో మాట్లాడు అని చెప్తున్నాడు. నువ్వైతే బాగానే ఉన్నావు కదా అని అనట్లా. అక్కడ ఎస్తేర్ కూడా చూడండి, అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకును సెలవిచ్చినదేంటంట, హతాకు వెళ్ళి ఇప్పుడు చెప్పాలి అని ఎస్తేర్ ఏం చెప్తుందో చూడండి. పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానములలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదని చెప్పుమనెను. ఆ కోటలో విచిత్రమైన ఆజ్ఞలన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం కూడా తెలుసా? ఇటువంటి ఆజ్ఞలన్నీ అక్కడ ఉండడానికి కారణం తెలుసా? ఇదిగో రాజు ఇలా అందరినీ సలహాదారులుగా పెట్టుకొని రాజ్య ధర్మం ఎవరికి తెలిస్తే వాళ్ళు సలహా చెప్పచ్చు. అలా ప్రతి ఒక్కరి మాట వింటూ
ఏ ఆజ్ఞ పడితే ఆ ఆజ్ఞ జారీ చేస్తున్న అనుభవాలండి. మీరు చూడండి, వస్తీ రాలేదని చెప్పి అప్పుడు ఒక ఆజ్ఞ పుట్టింది. అలాగనే ఎవరు గోనె పట్ట కట్టుకోకూడదు అంటే ఇంతకుముందు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటుంది, అప్పుడు ఆ ఆజ్ఞ పుట్టింది. ఇప్పుడు ఇంకొక ఆజ్ఞ చూస్తున్నాం. ఏంటి? రాజు దండం ఎవరి వైపు చూపిస్తారో వాళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా బ్రతకరు. ఎప్పుడు రాజు పిలవకుండా ఎవరైనా కలవడానికి వస్తే తన అంతగృహం అంటే తనుండే ఆ ఇంపార్టెంట్ సీక్రెట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో కోటలో తన ప్లేస్, ఆ ఏరియాకి ఆయన అనుమతి లేకుండా, ఆయన పిలవకుండా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటున వెళ్ళారా, ఆయన అనుగ్రహం పొందినట్లుగా రాజదండాన్ని చూపిస్తాడు. ఒకవేళ చూపించలేదా, ఆ వ్యక్తి వెంటనే మరణం అవ్వాలి అనే ఒక ఆజ్ఞ అక్కడ ఉంది. ఇటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆజ్ఞను పెట్టి మొత్తానికి ఇటువంటి ఆజ్ఞలు ఉన్న ఆ ఏరియాలో నేను ప్రవేశించడం ఎంత డేంజరో చూడమని ఇప్పుడు ఎస్తేర్ ఇస్తున్న సమాధానం అది. అటువంటి కఠినమైన ఆజ్ఞ ఉంది. అప్పుడు చూడండి 12వ వచనంలో, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా. ఎస్తేరు నిజమే, ఎస్తేరు చెప్పింది ఏది అబద్ధం కాదు. ఇలా ఉంది అని చెప్పినప్పుడు మొర్దెకై ఏం చెప్తున్నాడో చూడండి 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నువ్వు రాజు కోటలో ఉన్నంత మాత్రాన ఎస్తేరు నువ్వు తప్పించుకుంటావు అనుకోకు. ఎందుకు? నువ్వు కూడా యూదురాలివే. యూదుల లెక్క తీసేటప్పుడు నువ్వు కూడా అందులో ఉంటావమ్మా. నువ్వేదో తప్పించుకుంటాను అనుకుంటున్నావా? నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. చూస్తున్నారా? ఆమె కాలింగ్ని ఆమెకు జ్ఞాపకం చేస్తున్న మొర్దెకై. నువ్వు ఈ సమయమును బట్టే వచ్చావేమో, నువ్వు ఈ సమయమును బట్టే అక్కడ ఉంచబడ్డావేమో. ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇదేనేమో. ఆలోచించుకో అని ఆమె చేయవలసిన పని, అక్కడున్న అవసరతను క్లియర్గా చూపిస్తున్న మొర్దెకై. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీదనే భూమి మీదకి వచ్చారండి. ఏ పని లేకుండా ఎవరు రాలా. ఒకరు ప్రార్థించుటకు కావచ్చు, ఒకరు కత్తి పట్టుటకు కావచ్చు, ఒకరు పెళ్ళగించుటకు కావచ్చు, దేనికైనా సరే ఎవరి పని వారికి ఉంది. ఒకరు విత్తడానికి కావచ్చు, ఒకరు నాటడానికి కావచ్చు, ఒకరు ప్రార్థించడానికి కావచ్చు, ఒకరు నీళ్లు పోయడానికి కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉందండి. ఒకరు పాడైన వాటిని బాగు చేయడానికి అవ్వచ్చు. అటువంటి సమయం జ్ఞాపకం చేసే మొర్దెకైల వంటి వారు ఉండాలి.
ఆమెననరే. అంటే దానిని గుర్తుపడుతూ ఆ ఆ సిచ్యువేషన్ని గుర్తుపడుతూ, ఒకవేళ ఇదేనేమో నీ సమయం వచ్చిందేమో, ఇది నీ పనేమో, ఒకసారి చూసుకో అని చెప్పే మొర్దెకైలో ఉండాలండి. నెహెమ్యాకి ఎవరైనా చెప్పారా? నెహెమ్యాకి ఎవరైనా చెప్పారా? చెప్పండి. లేదు. ఇలా సలహా ఇస్తూ సూచిస్తున్న ఇటువంటి మొర్దెకైలు ఉండటం మంచిది. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. అవును, ఆజ్ఞ ఉంది, పోనీలే ఆజ్ఞ ఉంది కదా ఇంక ఊరుకోలే అని ఏమనట్లా. నీ జాతి వారు మొత్తం ఎలా నశించిపోతారో నువ్వు కూడా తప్పించుకుంటాను అనుకోకు ఎస్తేర్, అలా అయినా చనిపోతావు. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు. ఒకవేళ ఈ సమయమందు నువ్వు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయం వేరే దగ్గర నుంచి వస్తుంది. విడుదల కూడా మరి ఒక దిక్కు నుండి వచ్చును. నువ్వు మాట్లాడకపోయినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టరు. విడుదల ఇవ్వడానికి వేరొక మార్గంలో నుండి దేవుడు పంపిస్తారు. ఒకవేళ ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా, చాలాసార్లు మన పర్పస్ ఏంటో, నేను ఎందుకు ఇక్కడ ఉన్నానో, నేను ఎందుకు ఇలా ఉన్నానో అనుకుంటూ ఉంటాం. కానీ ఆ వెరీ పర్పస్ ఒకటి ఉంటుంది. నీ ద్వారా జరగవలసిన ఒక ముఖ్యమైన కార్యం ఉంటుంది. అలాంటి సమయములు విడిచిపెట్టకుండా ఆ రైట్ యాక్షన్ రైట్ టైంలో తీసుకోవాలి. ఆమేనని చెప్పండి. అర్థమవుతుందా? నేను అందుకే మనం ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటను చదువుకున్నాం. నీకు శత్రువులను నీ చేతికి అప్పగిస్తారు అని. గుర్తుందా? తీయండి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించు సమయం ఏమిటో నువ్వు గుర్తుపట్టాలా. లేకపోతే నువ్వు ఎలా నిర్మూలపరచగలవు? చేదైన వేరును కూడా పెకలించు సమయం ఒకటి ఉంటుంది. అప్పుడు గుర్తుపట్టాలి. అందుకే ఆ రాజ్యంలో ఉన్నావేమో, సరిగ్గా సంఘమును పాడు చేస్తున్న కొన్ని కొన్ని తోడేళ్లను నీ చేతులకి దేవుడు అప్పగించే సమయములు కొన్ని ఉంటాయి. అప్పుడు వాటిని నిర్మూలం చేయవలసిన సమయం ఉందేమో.
ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్లోనే ఎదుగుతున్నారు. పిలువబడిన పిలుపుని బట్టి, ఏర్పాటును బట్టి దేవునికి నమ్మకస్తులైన వారు కావాలండి. యుద్ధం, పోరాటం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాటను చూపించిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథానికి వెళ్దాం రండి. 17వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చదవండి. 12-13. 17వ అధ్యాయం 12-13 వచనములు. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఇక్కడ గమనించండి, మహాబబులోనులో 10 మంది రాజులు ఆ మృగమునకు ఎలా లోబడుతున్నారో చూడండి. ఇంతవరకు వారు రాజ్యం పొందలా. ఇది ఫ్యూచర్లోనే జరగబోతుంది, కానీ వాళ్ళు ఉండే పర్పస్ ఇదే. నేను అంటున్నాను, బబులోను ఇలా తయారవుతుంది, ఇలా సిద్ధపడుతుంది. ఆపోజిట్ టీం ఇలా సిద్ధపడుతుందండి. ఎలా? వారు ఏకాభిప్రాయం కలవారై. నేను చెప్తున్న మాటలు శత్రు రాజ్యంలో ఎలా సిద్ధపాటు జరుగుతుందో చూపిస్తున్నాను. వారు ఏకాభిప్రాయం కలవారై. ఇప్పుడు చూడండి, సంఘంలో ఏక మనస్సు, ఏకాత్మ, ఏకతాత్పర్యం ఉండాలి ఉండాలి అని పత్రికలు అన్నీ మొత్తుకుంటున్నాయి. ఏకాభిప్రాయం ఉందా? చెప్పండి. ఒక్క మాట, ఒక్క భాష, ఒక్కటిగా కదులుతున్నారు అంటే వారిని ఎవరు ఆపలేరు. ఇది ప్రకృతి ధర్మం. ఎంతమందికి అర్థమవుతుంది? బాబేలు గోపురం కడుతున్న సమయం, అది ఎలా కడుతున్నారో చూద్దాం రండి అని చెప్పి వీళ్ళు కడుతున్న సమయం, ఇంకా వీళ్ళకి ఎవరు ఆపలేరు, వీళ్ళకి ఇంకా ఆటంకం ఏమీ ఉండదని యెహోవా మాట్లాడుతున్న ఒక మాటను గమనించండి. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం, 5 వద్దులే 6వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 11వ అధ్యాయం 6వ వచనం. 5-6 కలిపి చదువురా. 5-6 వచనములు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. చూస్తున్నారా? కొన్ని యూనివర్సల్ లాస్ ఉంటాయి. వాటిలో ఒకటి ప్రభు ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు. అదేంటి? ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఏంటంట? ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు.
శత్రు రాజ్యం కావచ్చు, దేవుని రాజ్యం కావచ్చు, ఏ రాజ్యమైనా సరే జనము ఒక్కటే, భాష ఒక్కటే, ఏకాత్మ, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక ప్రేమ, ఇలా కదిలేరా వారికి చేయదలచిన ఏ పని అయినను చేయకుండా ఆటంకం ఉండదు. వింటున్నారా? ఎందుకు ఇన్ని చీలికలు, ఎందుకు ఇన్ని భిన్నాభిప్రాయాలు, ఎందుకు ఇంత అంటే కలవడమే ఇంత కష్టంగా ఉంది? దేవుని రాజ్యంలో ఏక మనస్సు ఇంత కష్టంగా ఉంది. ఒకసారి ఆలోచించండి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. నేను ఆదికాండంలో ఉన్న పరిస్థితిని ఎందుకు చూపిస్తున్నానంటే, అది ఇంకా బడ్డింగ్ స్టేజ్ అండి. జస్ట్ అప్పుడే మొలకెత్తుతున్న స్టేజ్ అనుకోండి. బడ్డింగ్ కూడా కాదు, మొలకెత్తుతున్న స్టేజ్ అంతే. మహాబబులోను మొలకెత్తుతున్న స్టేజ్ అది. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా, 2వ వచనం, షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనపడెను, అక్కడ వారు నివసించిరి. ఈ షీనారే ఈ బబులోను. అది జస్ట్ మొలకెత్తుతున్న సమయమే వారిలో ఒక్క భాష, అంటే ఏక భాష, ఏక అభిప్రాయం, ఏక తాత్పర్యం వరకు ఉంది. కడదాం అంటే కడదాం అంతే, అట్ ఎనీ కాస్ట్ కడదాం. కానీ మీరు ఇప్పుడు ప్రకటన గ్రంథం ఎండింగ్లోకి వచ్చేసరికి ఇది పూర్తి స్థాయిలో నెగటివ్ ఎనర్జీ మొత్తం, ఈవిల్ మొత్తం కలిసి పనిచేస్తున్న సమయం అది. పూర్తిగా ఎక్స్పోజ్ అయిన సమయం అది. అప్పుడు కూడా జరుగుతున్న కార్యం ఏంటండి? 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. వారు ఎలా ఉన్నారట? వారు ఇదివరకు రాజ్యం పొందలేదు, కానీ ఒక్క గడియ పొందుతారు. ఎలా పొందుతారు? క్రూర మృగముతో పాటు రాజుల వలె అధికారం పొందెదరు. అప్పుడు వారు ఎలా కదులుతారో చూడండి. వీరు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును, అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఇప్పుడు చెప్పండి, వారు చేయదలిచిన ఏ పనికైనా ఇప్పుడు వారికి ఆటంకం ఉంటుందా? ప్రకృతి ధర్మం ప్రకారం చెప్పండి, ఉంటుందా? ఎంత భిన్నాభిప్రాయాలతో వీరంతా ఉన్నారే. సంఘం ఇలా ఉందని అపవాది చంకలు కొట్టుకుంటూ ఉంటాడు. కానీ చూడండి ఆ నెక్స్ట్ వచనం చూడండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. ఎవరండి తనతో కూడా ఉండిన వారు? గొర్రెపిల్లతో ఉండిన వారు. హల్లెలూయా. నేను అంటున్నాను, ఇది ఎండ్ స్టేజ్లో పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతున్న సమయం. కానీ దీని ప్రిపరేషన్లో నువ్వు నేను ఉండాలి. ఏదో ఒక రాజ్యంలో ఉంటావు, అయితే ఆ మృగము రాజ్యంలోనైనా ఉంటావు, లేదా గొర్రెపిల్ల రాజ్యంలోనైనా ఉంటావు. హలో, ఎక్కడో ఒక దగ్గర కన్ఫర్మ్. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఆ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువట, తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. వింటున్నారా? ఎందుకు ఈరోజు
భయపడుతున్నావు? నీకున్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి ఈరోజు మనసు విప్పి, హృదయాలను విప్పి, ఈ విషయాలను చూడ్డానికి కళ్ళు తెరిచి చూడు. ఎవ్వరి అనుమతి లేకుండా రాజు సముఖంలోకి వెళ్ళడానికి వీల్లేదని ఒక ఆజ్ఞ ఉంటుంది. ఇలాంటి ఆజ్ఞలే నీ ప్రతి పర్పస్కి ముందు ఆటంకముగా భూమి స్థాపించిన, భూమి పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది. నీ పర్పస్ బ్రేక్ చేయాల్సిన టైం, నువ్వు ఆ షెల్ని కూడా బ్రేక్ చేయాలి. ఒక్క మాట జ్ఞాపకం చేసుకో. ఏదైనా వనంలో ఆజ్ఞ ఇచ్చి దేవుడు వెళ్ళారు. నువ్వు ఆ షెల్ని బ్రేక్ చేసి, ఆ ఆజ్ఞను బ్రేక్ చేసి, వద్దు అన్న పని చేసిన అనుభవం కలిగిన మనకు ప్రాయశ్చిత్తం ఎక్కడ ఉందో తెలుసా? మళ్ళా ఈ లోకం పెట్టిన ఆజ్ఞను బ్రేక్ చేసి, ప్రభు ఆజ్ఞయే నాకు ప్రాణాధారం అన్నట్టుగా కదిలినప్పుడే. ఎంతమంది గ్రహిస్తున్నారు? అరే, శత్రు రాజ్యంలో ఏకాభిప్రాయం ఉందండి, ఏక మనస్సు, ఏక తాత్పర్యం ఉందండి. అందుకే వారు చేయదలిచిన ఏ పనికి కూడా ఆటంకం లేదట. దేవుని రాజ్యంలో ఉండడానికి పిలువబడ్డాం. ఏకాభిప్రాయం ఎలా ఉండాలి? ఏ రేంజ్లో ఉండాలి? మొర్దెకై ఒక మాట చెప్పి పంపిస్తున్నాడు. ఏమని? నువ్వు ఈ సమయం వెళ్ళు, ఈ పత్రికలు చూడు, ఇందులో ఉన్న మ్యాటర్ని చూసి రాజు దగ్గరికి తీసుకెళ్ళు అంటే రాజు ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుంటుంది. అక్కడ ఒక డిస్కషన్. ఇప్పుడు చూడండి, మరి మొర్దెకై కూడా అలాగనే డిస్కస్ చేశాడా ఎవరితోనైనా? చెప్పండి. లేదు. మనము నూతన నిబంధనానుసారంగా దేవుడు మన మీద ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో తెలుసా? ఒక మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. 11 కూడా చదువు. 11వ వచనము. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చెయ్యడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఏంటండి ఈ లెవెల్? ఏంటండి అసలు ఈ లెవెల్ ఏంటి? ప్రభువుని తెలుసుకొనుడి అని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. నేను అంటాను, ఉపదేశం చేయవలసిన అవసరత కూడా లేదు. అందరూ మాట చూడండి, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేనంటాను, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకస్తులైన వారు చేరవలసిన పీక్ స్టేజ్ ఇది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఏం తెలుసుకొందురు? ధర్మ విధులు.
వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. మధ్యలో మిడిల్ మ్యాన్ బిజినెస్ ఏది లేదక్కడ. కనీసం ఒకరితో ప్రభుని తెలుసుకో అని చెప్పి ఒక ఉపదేశం కూడా అక్కర్లేదంటండి. ఏంటండి ఆ లెవెల్ అసలు? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో యెహోవాను ప్రేమించుట, దేవుని ప్రేమించుట అంటే ఈ స్థాయికి వచ్చుట. అప్పుడు ఒకరు నిన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదమ్మా. దుష్టత్వం కనబడిందా, నీలో ఒక రియాక్షన్ వస్తుంది. నాశనం కనబడుతుందా, నీలో ఒక దుఃఖం వస్తుంది. రాజుకి నమ్మకంగా ఉండడం ఎవరు నేర్పించారండి? మొర్దెకైకి ఎవరు నేర్పించారు? ద్వారపాలకుల్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు రాజును ఎలా చంపాలని. ఎవరు చెప్పారు మొర్దెకైకి వెళ్ళి చెప్పు అని? ఆయన ధర్మ విధులను పాటిస్తున్న ఒక వ్యక్తికి ఇప్పుడు కదులు, ఇప్పుడు వెళ్ళు అని ఒక గైడెన్స్ పరలోకం నుండి వస్తుంది. ఆమేన్. ఈరోజు నువ్వు నేను ఎలా కదలాలో తెలుసా? ఉపదేశించువారు వద్దని నేను అనట్లా, ఆ స్థాయి దాటాలంటున్నాను. మీరు ఒకసారి గమనించండి. 12వ నెల దాకా టైం ఉంది కనుక మధ్యలో ఈ డిస్కషన్కి టైం ఉంది. తాకీదులు అందగానే చంపేయండి అంటే టైం ఉంటుందా? చూడండి, షూటెడ్ సైట్ ఆర్డర్స్ వేరు, నీకు రిమాండ్కి తీసుకెళ్ళి అన్నీ చేసి మళ్ళా వాయిదాలు పడి తీర్పు రావడానికి టైం వేరు. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? ప్రజెంట్ ఇలా జరుగుతుందేమో, లాగింగ్ కనిపిస్తుందేమో, సమయం ఉందేమో. ఈ ప్రకటన గ్రంథంలోకి మనం వెళ్ళేసరికి పరిస్థితులు అలా ఉండవు. షూటెడ్ సైట్ ఆర్డర్స్ అంత ఫాస్ట్గా కదులుతారు. ఆ 10 మంది రాజులు ఆ మృగంతో కలిసి ఎంత ఫాస్ట్గా కదులుతారంటే, వారు యుద్ధం గొర్రెపిల్లకి విరోధంగా, వారి యుద్ధం గొర్రెపిల్లతో ఉన్న వారితో విరోధంగానే. డైరెక్ట్గా దేవుని రాజ్యమునకు, మృగం యొక్క రాజ్యమునకు డైరెక్ట్ పోరాటం జరగబోతుంది. నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దయచేసి అర్థం చేసుకోండి. మొర్దెకై ఒక ఆర్డర్ పంపించగానే మారు ఆలోచించకుండా ఎస్తేర్ కదలలేకపోయింది. ఆ స్థాయి కూడా దాటాలంటున్నాను నేను. నువ్వు మాత్రం బతుకుతాననుకుంటున్నావా? నువ్వు కూడా పోతావు. నువ్వు అందుకే అక్కడ ఉన్నావేమో, ఆలోచించుకో అని ఒక ఉపదేశం పొందిన తర్వాత సరే నేను వెళ్తా అని ఒక డిసైడ్ అయ్యి ప్రార్థనలో ఉంటాను, 3 రోజులు ప్రార్థనలో ఉంటా, మీరు కూడా ఉండండి అని పంపించి తను వెళ్ళింది. తప్పనట్లా, అంత సమయం ఆ దినాల్లో ఉంది. కానీ మనం వెళ్తున్న పోరాటంలోకి, మనం వెళ్తున్న ఆ ఎండ్ వైపు మనం కదులుతున్నాం కదా, అక్కడ ఇంత సమయం ఉండదు అంటున్నా.
ఎంతమందికి అర్థమవుతుంది? అసలు తాకీదు చూడగానే ఏం చేద్దాం మొర్దెకై, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, లేదా నేను ఇలా చేస్తాను, నువ్వు దాని కొరకు ప్రార్థనలో ఉండని చెప్పే స్థాయిలోకి రావాలి. ఎందుకంటే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఆయనను ఎరిగి ఉంటారట. అందరూ ఆయనని ఏకరీతిగా ఎరిగి ఉన్నప్పుడు ఏక మనస్సు సాధ్యం, ఏక ఆత్మ సాధ్యం, ఏక తాత్పర్యం సాధ్యం. అప్పుడు కూడా ఈ మాట ఇలా పలకాలి, ఏమని తెలుసా? వీరు చేయదలచిన పనికి ఆటంకం ఉండదని. ఒక్కటే గమనించండి, ఒక 10 మంది కలిసి కదులుతున్నారా, వీరు అందరూ ఏకాభిప్రాయంతో కదిలితే వరకు ఆటంకం ఉండదు. అక్కడ ఎంత ఆటంకం సాధ్యమంటే ఎంతమంది భిన్నాభిప్రాయాలతో ఉంటారో అంత సాధ్యం. వివేకము కలిగిన నాయకుడివై ప్రవర్తించలేవా? పది మంది కలిసి ఉన్నారు కదా, 10 మందిలో కలిసి ఉండలేవా? మొర్దెకై గోనెపట్ట ఎందుకు కట్టుకున్నాడు? యూదులందరి మీదకి వచ్చిన ఆజ్ఞను బట్టే కదా. అది చూడగానే ఒక రియాక్షన్ రావాలి కదా. మీకు అర్థమవుతుందా? అక్కడ ఎస్తేర్ తప్పు చేసిందని నేను అనట్లేదండి, కాకపోతే అంత డిలేకి కూడా టైం లేదంటున్నా. మన ముందు దృష్టాంతాలుగా వారి జీవితాలను దేవుడు రాశారండి. ఎగ్జాంపుల్గా రాశారు. చూడండి, ఒక మాటను చూపిస్తా. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు తన శిష్యులతో ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఆరోహణం అయిపోయే సమయం కూడా ఇంకా వారి శిష్యుల్లో మార్పు రాలా, ఇంకా వారిలో కఠినత్వం పోలా, ఇంకా వారిలో నమ్మకం పూర్తిగా యేసు ప్రభు మీద రాలేదండి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. పదహారవ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. ఇంత ప్రయాణం జరిగిన తర్వాత కూడా 11 మంది శిష్యుల్లో ఇంకా అపనమ్మకం, ఇంకా హృదయ కాఠిన్యం ఉందట. అందుకే ఆరోహణం అయిపోయేటప్పుడు ఆయన గద్దించుతున్నారు. మీకు అర్థమవుతుందా? కామన్ అర్థమవుతుందా? ఆ రోజుల్లోనే, అంటే ఆది అపోస్తలుల కాలంలోనే ఇంకా ఆ అపనమ్మకం, ఇంకా ఆ చూడండి, అసలు వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన నిలబడి 11 మందిని అలా చూస్తున్న సమయం, నీతోనే మేము ఉన్నాం, నువ్వు ఏం చెప్తే అది రెడీ అన్నట్లుగా ఈ 11 మంది నించున్నారా? అపనమ్మకం, హృదయ కాఠిన్యం ఇంకా పరిపాలిస్తూ ఉంది. ఈరోజు నువ్వు నేను అలా ఉండకూడదు అంటున్నా.
ఆయన ధర్మవిధులను హృదయంలో రాయాలని, ఆయన మన హృదయం ఎప్పుడు తెరుస్తామా అని ఎదురు చూస్తున్నారు. హృదయ కాఠిన్యము చేత డోర్స్ ఎంతకాలం మూసుకొని ఉంటావు? ఆయనకి నమ్మకస్తులైన వారు ఆ రోజు ఉన్నారటండి, ఉంటారు. ఆయన రెమ్నెంట్ ఎప్పటికైనా ఉంటుంది. అందులో నువ్వు ఉండాలి, అందులో నేను ఉండాలి. హల్లెలూయా. పలకండి ఆ మాట, అందులో నువ్వు ఉండాలి, అందులో నేను ఉండాలని చెప్పండి. నువ్వు ఇక్కడ కాపోయినా మృగంతోనైనా ఉంటావు, ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉంటావు. నియమించబడి పంపించబడ్డావు కదా, ఏదో ఒక దాంట్లో ఉంటావు. కానీ ఇంత బ్రతికి ఇంత పిలుపులో ఉండి అపవాది సంబంధమైన రాజ్యం వెళ్తాను అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. అంతవరకు కాదు, అంతవరకు అధికారం పొందలా. ఒక్క గడియ మాత్రమే పొందుతారు. మృగముతో ఉన్న 10 మంది రాజులు ఒక్క గడియ మాత్రమే పొందుతారు అధికారాన్ని. కానీ గొర్రెపిల్ల దగ్గర ఉన్న ప్రజల అలా పిలువబడట్లా. ఎలా పిలువబడుతున్నారు తెలుసా? వాళ్ళు ఆయనను పిలిచేటప్పుడే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. అర్థం, నిన్ను పిలుచుకుంటున్నప్పుడే నిన్ను రాజుగాను యాజకుడుగాను చేయలే. రాజుకు రాజు అండి ఆయన. అంటే నేను చూస్తున్న లెవెల్ వేరమ్మా. అంతవరకు రాజ్యము పొందని, అధికారం పొందని ఏరియా వేరు. ఒక్క గడియ మాత్రమే రాజ్యం, అధికారం. దేనికి తెలుసా? పోరాడడానికి. ఎవరితో? దేవుని ప్రజలతో పోరాడడానికి ఇస్తున్న అధికారం అది. మనం సైమల్టేనియస్గానే యుద్ధ నీతిని నేర్చుకుంటున్నాం. నువ్వు జరిగిన దానిలో ఉన్న యుద్ధ నీతి నేర్చుకుంటూ రానున్న కాలంలో జరగబోతున్న దానికి ప్రజెంట్ ప్రిపేర్ అవ్వడానికి ఈరోజు ఈ వాక్యం వింటున్నావు. ఆమేన్. ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ కాలింగ్ ప్రతి ఒక్కరికి తెలియాలా? అది తెలియాలి అంటే నువ్వు ప్రభుతో ఉండాలా. ఒకడు ఉపదేశం చేయలేదని బ్లేమ్ చేయడానికి లేదండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎవరో తెలుసు. ఆయన నూతన నిబంధన చేసేటప్పుడే అలా పీల్చుకున్నారు. నువ్వు ఆయన్ని చేరలేకపోతున్నావు అంటే నీ హృదయ కాఠిన్యమే అడ్డు. నీకు ఆయన వాక్కు అర్థం కావట్లేదంటే, ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదంటే నీ అపనమ్మకమే అడ్డు. ఒక్కసారి ఆ పొరలు విప్పుకొని బయటికి రా. ఒక్కసారి ఆ ముసుగు తీసివేసి బయటికి వచ్చి చూడు. నీకు ప్రభు ఎవరో తెలుస్తుంది. ఆమేన్. ఒక్కసారి ఆ గొర్రె పిల్లని సరిగా అర్థం చేసుకుంటే ఈ లోకపు ఎన్ని ఆజ్ఞలు ఉన్నా నిన్ను ఆపలేవు. ఎదురుగుండా అగ్నిగుండం పెట్టి ఇప్పుడు ఈ ప్రతిమకి మొక్కకపోతే నిన్ను ఇందులో పడేస్తానని చెప్పితే ఇక్కడ నీకు భయం ఉండదు. నువ్వు దేనికి భయపడుతున్నావు? నువ్వు దేవునికి భయపడాలమ్మా. అందుకు నువ్వు నియమింపబడి పంపబడ్డావు. నువ్వు దేవునికి భయపడుతున్నావా?
ఆ బబులోనికి భయపడదాం. బబులోన్ అంటే ఒకటేనండి, అపవిత్రత. చెప్పండి, అంతే. అది తప్ప ఇంకేం లేదు అక్కడ. ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టే బబులోన్, అంతే. ఈరోజు గ్రహిద్దాం. అటువంటి బబులోన్లోనే, అటువంటి పరిస్థితుల్లోనే, ఆ శూషణ కోటలోనే ఉన్నతమైన అగ్రస్థానం, రాణి స్థానం ఊరికనే ఇవ్వలా. దేవుని ప్రజల కొరకు నిలబడడానికి. ఆమేన్. మొర్దెకై చెప్తున్న మాట వినడానికి ఆ మధ్యలో ఒక గ్యాప్ తీసుకుంది ఎస్తేర్. హతాకు 2-3 సార్లు తిరిగి ఇక్కడ సమాచారం అటు, అటు సమాచారం ఇటు అందించాడు. కానీ రానున్న కాలంలో యుద్ధంలో అంత సమయం ఉండదు, అటువంటి హతాకులు ఉండరు, అసలు మొర్దెకైలే ఉండరేమో. గొర్రెపిల్ల ఏకాత్మతో కదలాలండి. సింహాసనం చూడండి, సింహాసనం పైనున్నవాని ఆత్మ ఎగ్జాక్ట్గా కెరూబులకు ఉండెను. అదే ఆత్మ పక్కనే ఉన్న చక్రములకు ఉండెను. ఆయన కదులుతుంటే వీళ్ళు కూడా కదిలేరు, ఆయన ఆగితే వీళ్ళు కూడా ఆగారు. అంత కనెక్షన్లో దేవునితో ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఈ చక్రము కెరూబులు కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాయి అనుకోండి, ఏమని, ఇప్పుడు కదలాలా, ఇప్పుడు కదలకుండా ఇక్కడ ఉండాలి, ఇక్కడ కదలకూడదని ఇక్కడ ఆజ్ఞ ఉంది అని చక్రం చెప్పింది అనుకోండి. కెరూబులు మళ్ళీ కాదు, ఇప్పుడు ప్రభు కదులుతున్నారు కాబట్టి మనం కూడా కదలాలి అంటే అప్పుడు చక్రం మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా అని అడుగుతుంది అనుకోండి. మళ్ళీ కెరూబులు లేదు లేదు ప్రభు రైట్కే వెళ్దాం అనుకుంటున్నారు అంటే అవునా అయితే సరే అని ఇంత డిస్కషన్ పెట్టి కదులుతున్నారు అనుకోండి. ప్రభు సింహాసనం కదులుతుందా? ఎగ్జాక్ట్గా నువ్వు నేను అలాగే జాప్యం చేస్తున్నాం ప్రతి కార్యానికి, తెలుసా? హలో చక్రం, కెరూబులతో డిస్కషన్ పెట్టకు. కెరూబులు ఎటు కదులుతున్నారు కదులు, ఇలాగే చెప్పండి. హలో చక్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కెరూబులతో చెప్పండి. హలో కెరూబులు, జీవాత్మతో కలిసిన ఆత్మ ఏకాత్మతో కదులుతున్నావు కదా, చక్రాలతో ఇంకేం డిస్కషన్ పెట్టుకు, నువ్వు కదులు, అవి కూడా వస్తాయని చెప్పండి. నువ్వు కదులు, అవి కూడా వస్తాయని చెప్పండి. ఆమేన్ 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 ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎవరిని మోస్తున్నావు? నువ్వు ఎవరికి ఆలయంగా ఉన్నావు? సింహాసనం ఎవరికి వేసావు? దేవునికి కాదా? నాకెవరు చెప్పలేదండి, నాకెవరు ఉపదేశించలేదండి. హలో డియర్, అవసరం లేదండి. చెప్పండి, హలో డియర్ అవసరం లేదండి అని. వాక్యం చెప్తుంది అంటే నువ్వు ఇంకా నిబంధనలోనికి రాలేదని అర్థం.
నాకెవ్వరు చెప్పలేదు, నాకెవరు ఉపదేశించలేదు అంటే ఏమని అర్థం? నువ్వు ఇంకా నిబంధనలోనికి రాలేదని అర్థం. ఎందుకు తెలుసా? నిబంధనలోనికి వచ్చిన వారికి, చిన్న వారికి కూడా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదట. హల్లెలూయా. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏకాత్మ, ఏక అభిప్రాయం, ఏక తాత్పర్యం. హల్లెలూయా. నేనేమంటున్నాను తెలుసా? ఫైనల్గా ఆ తాకీదులు చూడగానే ఎలా అయితే మొర్దెకై గోనెపట్ట వేసుకున్నాడో అదే తాకీదు చూడగానే ఎస్తేర్ కూడా గోనెపట్ట కట్టుకునేది. ఇన్ రిటర్న్ వస్త్రాలు పంపించేది కాదు. వింటున్నారా? సేమ్ గైడెన్స్లో కదిలేదంటున్నా.